వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్న సమయంలో 1996 మార్చి 5వ తేదీన ఈ వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రజలు నీటి కష్టాలకు తొలి అడుగు వేసిన రోజు ఇదని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4,38,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించినట్టుగా తెలిపారు. అనేక కారణాలతో తరువాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులు మళ్లీ 2014లో వేగవంతం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు కోసం 1,414 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అయితే గత ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం పేరుతో ప్రజలను మోసం చేసి నవ్వుల పాలైందన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.